కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుల గోడుగలుగు. కోపమణచెనేని కోరికలీడేరు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనిషికి కోపము చాలా చెడ్డ గుణం. ఆ కోపగుణం వల్ల మనలో ఉన్న గొప్పతనం తగ్గిపోతుంది. కోపం వల్ల దుఃఖం కలుగుతుంది, కష్టం కలుగుతుంది. కోపాన్ని తగ్గించినప్పుడు మాత్రమే మానవుల యొక్క కోరికలు తీరుతాయని వేమన సూచిస్తూ ఉన్నాడు. గంగపారుచుండు కదలని గతితోడ, మురికి కాల్వ పారు మోతతోడ, అది కుడోర్చునట్లు అదముడార్వగలేడు, విశ్వదాభిరామ వినురవేమా. గంగ ప్రశాంతంగా ప్రవహిస్తుంది, మురికి కాలువ వృధ చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవాడు ఓర్చుకోగలడు, కానీ నీచుడికి ఓర్పు ఉండదు. గూబచేర గురము గుడిసి పాడుగబెట్టి, వెళ్ళిపోదురెంత వెర్రివారో, గూబగురములేమి కూర్చురా కర్మంబు, విశ్వదాభిరామ వినురవేమా. శకున పక్షి అంటే గుడ్లగూబ ఇంటి మీద వాలితే అపశకునమో అని భావిస్తారు. వెర్రివాళ్ళు ఆ ఇంటిని కూల్చివేసి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. గృహము లేకుండా పోయే కర్మకు గోబను నిందించడం ఎందుకు అంటే మూఢనమ్మకాలను నమ్మవద్దు అని వేమన సూచిస్తున్నాడు. వేమన చెప్పినట్లుగా మూఢనమ్మకాలు అని అన్నీ కొట్టిపారేయలేము. నిజానికి గుడ్లగూబ వాడితే ఇంటికి అపశకునం కనుక ఏదన్నా శాంతి చేయించుకోవాలని పూర్వులు సెలవిచ్చారు. గొడ్డుటావు బిదుక కుండ గొంపోయిన, పళ్ళనూడదన్ను పాలనీదు, లోభివాని నడుగ లాభంబులేదయ, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనము పాలు పిండాలని కుండ తీసుకుని గొడ్డుబోతు ఆవు దగ్గరకు వెళ్ళి పాలను పిండాలని ప్రయత్నించి దాన్ని బాధిస్తే అది పాలివ్వదు సరికదా. కోపంతో దాని బలం కొద్దీ మన పళ్ళూడేలాగా తంతుంది. పిసినారిని అడిగితే దానం ధర్మం చెయ్యడు, ఫలితం అలాగే ఉంటుంది. కనుక పిసినారిని ఆశ్రయించడం వల్ల ఉపయోగం ఉండదని వేమన గారు చెప్తున్నారు. సంపదల చురాజు చందవలింబించు, చెరుపనున్న పగర చెలిమిసేయు, కరవనున్న పాము నెరిగాచుకొనియుండు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: శిక్ష రుజువైనా అవ్వకపోయినా రాజుగారు మనల్ని చంపదలిచినప్పుడు మనము తలవంచవలసిందే తప్ప రాజుగారితో చనువుగా ఉండటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అలాగే చెరుపదలుచుకున్న శత్రువు మనతో చెలిమి చేస్తాడు. కాటు వేయాలనుకున్న పాము కాచుకొని ఉంటుంది, కానీ ఎదురుగా వచ్చిన కరుస్తాను అనదు కదా. అలాగే మనము కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని వేమన గారు సెలవిస్తున్నారు. చదివి 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 చావంగనేలను, చావులేని చదువు చదువవలయు, చదువు మర్మం బెరిగి చదివిన చదువురా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చదువు 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 అని చదవడం ఎందుకు? మనం చదివిన చదువుకి సార్థకత్వం ఉండేలా సంస్కారం కలిగిన చదువును చదువుకోవాలి. మనకు విచక్షణ జ్ఞానాన్ని, మంచి చెడ్డల తారతమ్యాన్ని, పెద్ద చిన్న తారతమ్యాన్ని, ధర్మమో అధర్మమో అని గుర్తించగలిగిన చదువును మనం చదువుకోవాలి. చావులేని చదువును చదువుకోవాలి అంటే నశించిన చదువును మనం చదువుకోవాలి. పదుగురు మెచ్చుకునే చదువును మనం చదువుకోవాలి. అటువంటి చదువులేని మర్మము తెలుసుకుని చదివినట్లయితే
మరణాన్ని అధిగమించడం కూడా మనకు సులువే అవుతుంది. అటువంటి చదువే చదువు కింద లెక్క అవుతుంది అని వేమన గారు సెలవిస్తున్నారు. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ పెట్టు, బలిమిలేని వేళ పంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చిక్కి ఉన్న వేళ అంటే బలహీనంగా ఉన్న వేళ సింహమైనా సరే బక్క కుక్క చేత బాధించబడుతుంది, కరవబడుతుంది. మామూలుగా సింహాన్ని మృగరాజు అంటారు. దానికి ఎదురు లేదు. అడవిని ఏలే ఆ సింహానికి ఏదైనా భయపడవలసిందే. కాలం కర్మం కలిసి రానప్పుడు ఆ సింహం కూడా కుక్క చేత కూడా బాధింపబడుతుంది. కనుక బలం లేని సమయంలో మనం పంతాలకు పోకూడదు, పట్టు పట్టకూడదు. మన కాలధర్మాన్ని గుర్తించి కాలానికి లొంగి ఉండక తప్పదని వేమన చెప్తున్నారు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మర్రి విత్తనం చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. అటువంటి చిన్న వృక్షంలో నుంచి, చిన్న విత్తనంలో నుంచి మహావృక్షము మర్రి చెట్టు ఆవిర్భవించినట్టుగా మన మనసు శుద్ధమై ఉన్నప్పుడు మనం చేసే ఉపకార ఫలితం కొంచెమైనా అది చాలా ఎక్కువగానే గుర్తించబడుతుంది అని వేమన చెప్తున్నారు. చినుగుబట్టగాదు చీనాంబరముగాని మురికి యొడలుగాదు ముక్తిగాని, పరమయోగి మహిమ పరికింపనరుడురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పరమయోగుల యొక్క మహిమను మనము తెలుసుకోలేము. పరమయోగి చేగిన వస్త్రాలను ధరించిన, చీనాంబరాలు పట్టుబట్టలను కట్టిన గొప్పగానే భావిస్తారు. మురికి బట్ట కట్టిన శరీరాన్ని ముక్తి సాధనంగానే భావిస్తాడు. అంటే ఆ యోగికి పట్టుబట్ట పాతబట్ట అనే తారతమ్యం ఉండదు. ఆయన దృష్టిలో రెండూ సమానమే. బాహ్య విషయాలు, వేషాలు యోగికి అవసరం లేదు అని గుర్తించాలి అని వేమన చెప్తున్నారు. చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యే, నీటబడ్డ చినుకు నీళ్లగలిసే, ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: స్వాతివానలో వాన చినుకులు సముద్రంలో పడ్డప్పుడు ఆలిచిప్పల్లో పడ్డప్పుడు అవి ముత్యాలుగా మారుతాయని చెబుతారు. చిప్పలో పడ్డ చినుకు ముత్యం అవుతుంది. నీళ్లలో పడిన చినుకు నీటిలోనే కలిసిపోతుంది. అంటే దైవం మనకు ప్రాప్తం ఇచ్చినంత మాత్రమే మనకు ఫలితం తప్పుతుంది. దైవము ప్రాప్తంగా మనకి ఇవ్వనప్పుడు, మనకు ప్రాప్తం లేనప్పుడు, అంటే అనుభవించే యోగం లేనప్పుడు ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా దండగే. అంటే మనిషికి ప్రాప్తం అనేది ఉండాలి అని వేమన చెప్తున్నారు.